ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖపట్నం ఆర్కే బీచ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ ప్రాంగణంలో వన్డే వర్క్షాప్. చిత్తూరు జిల్లా ఆధ్యాత్మిక వ్యవసాయ క్షేత్రంలో మండల ధ్యాన కార్యక్రమం. గుంటూరు పట్టణం మరియు గురజాలలో మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాలు. ప్రకాశం జిల్లా శ్రీ సీతారామ మందిరంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. కావలిపట్నం మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సత్సంగం. విశాఖపట్నం జీవీఎంసీ హై స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. ఇక వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ కేటీపీఎస్ కాలనీలో పిరమిడ్ ధ్యాన కేంద్ర పునః ప్రారంభ మహోత్సవ కార్యక్రమాన్ని పాలవంచ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ ను పునః ప్రారంభించి వారి సందేశాలను అందించారు. అనంతరం గాన గంధర్వ డాక్టర్ పిప్పళ్ల ప్రసాద్ వారి సంగీతనాద బృందంతో గానామృతాన్ని అందించగా ధ్యానులు పారవస్యంతో ధ్యానం చేశారు. 2003 నుంచి ఇప్పటి వరకు కొన్ని వందల వేల గ్రామాలు తిరుగుతూ ఈ ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్నటువంటి నాకు కరోనా టైంలో ఎవరో ఒక మహానుభావుడు ఒక 20 కేజీలు పులిహార ఇచ్చి బస్టాండ్లో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కొద్ది వెళ్ళి పెట్టగలరా అని ఫోన్ చేస్తే ఆ సేవ భాగ్యాన్ని పొందడానికి ఆ వేళ పులిహార పంచిపెడితే అది మీడియాలో బయటికి రావడం, ఆ మరుసటి రోజు నుంచి అందరూ ఒక 100 మందికి 150 మందికి 200 మందికి భోజనం తయారు చేసి ఇస్తే 89 రోజులు 60,000 మందికి భోజనం పెట్టగలిగినటువంటి అవకాశం ప్రకృతి శరీరానికి ఇస్తే అది మాధ్యమాల ద్వారా ఎలక్ట్రికల్ మాధ్యమం ద్వారా అందరూ చూస్తే ప్రభుత్వం వారు కరోనా వారియర్ అని ఇవ్వడం, ఆ మెసేజ్ అంతా తీసుకొని థియోలాజికల్ యూనివర్సిటీ లాస్ ఏంజల్స్ వారు జనవరి 20వ తారీఖున డాక్టరేట్తో సత్కరించి విశాఖపట్నం ఆర్కే బీచ్ ఆంధ్ర యూనివర్సిటీ యోగా విలేజ్ ప్రాంగణంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని వైజాగ్ మరియు బీచ్ సోల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ప్రజ్ఞ వీణ వాయిద్యంతో అందరిచే ధ్యానం చేయించారు. మాస్టర్ హరికృష్ణ నక్షత్ర మిత్రుడు అనే అంశంపై ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా మాస్టర్ పార్వతి ప్రేమ అనే శక్తి ఫ్రీక్వెన్సీతో మిమ్మల్ని మీరు స్వస్థత పరుచుకోవడం ఎలా అనే సబ్జెక్టుపై ఆత్మజ్ఞానాన్ని బోధించి హీలింగ్ ప్రాసెస్ పై సామూహిక ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో మాస్టర్ సత్యవాణి తదితరులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. రోజు ఆ శవాన్ని బయటికి తీస్తాము, గొయ్యి తీస్తాము, బయటికి తీస్తాము, దాని గురించి చాలాసేపు మాట్లాడుకుంటాము. మన పని అయిపోగానే మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి గొయ్యి తీసి మళ్ళీ పాతి పెట్టి పూర్తి చేసి మళ్ళీ మాకు ధ్యానం చేసుకుంటాం. ఇది మనం చేస్తున్న గతం గురించి. గతం గురించి ఎక్కువగా 80%, ఇంకా 20% ఉంది భవిష్యత్తు గురించి. ఇప్పటి నుంచే ప్లాన్లు, నా మాట వినాలి, నేనేం చెప్తే అదే వినాలి, నా హస్బెండ్ ప్లాన్ చేయాలి, నేను ఎలా అనుకుంటానో హాయిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. ఎప్పుడు మాట్లాడితే ఆలోచిస్తే కానీ ధ్యానం సేవ్ చేయాలి. ఫస్ట్ కళ్ళు పూసుకున్నప్పుడు సేవ్ అవుతుంది. 2 క్రమంగా ధర్మపురిలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను ధర్మపురి పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి మేనేజింగ్ డైరెక్టర్ సేద్ బాలకృష్ణ జ్ఞాన ప్రబోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో స్పిరిచువల్ గ్రోత్ పై అవగాహన కల్పించి అందరిచే ధ్యానం చేయించారు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన తరగతుల కార్యక్రమాన్ని బొద్దులూరు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాస్టర్స్ రత్నకుమారి నాగేశ్వర్లు హాజరై ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ సందర్భంగా వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం పిరమిడ్ మాస్టర్స్ మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
మన ఈ ధ్యాన పట్టును పట్టుకున్నాం ఎట్లాగైనా ఈ పట్టును ఎప్పుడు ఎవరు విడిచిపెట్టకండి. ఇంకా బియ్య పట్టుకోవాలి కానీ విడిచిపెట్టకూడదు. దయచేసి ఈ పద్యాన్ని ఈ మాటని మర్చిపోకుండా ప్రతిరోజు గుర్తు చేసుకోండి, దీన్ని ఆచరించండి అందరూ కూడా. ఋషులందరి ఆహారం, యోగ్యమైన ఆహారం, యోగుల ఆహారం, బుద్ధిని పెంచు ఆహారం, బుద్ధిమంతుల ఆహారం, జ్ఞానాన్ని పెంచు ఆహారం, జ్ఞానవంతుల ఆహారం, ఆయుష్ను పెంచు ఆహారం, ఆనందాన్నిచ్చు ఆహారం, ఐశ్వర్యం. చిత్తూరు జిల్లా కొండేపల్లి గ్రామం ఆధ్యాత్మిక వ్యవసాయ క్షేత్రం సేంద్రియ వ్యవసాయం అయిన మామిడి తోటలో 48 రోజులు అఖండ ధ్యానం కార్యక్రమాన్ని మాస్టర్ మదన ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ మండల ధ్యానం చివరి రోజులో భాగంగా మాస్టర్ రవిరాజ్ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ధ్యానులు తమ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం పిరమిడ్ నిర్మాణం కొరకు ధ్యానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు, తిరువల్లూరు, తిరుపతి జిల్లా మాస్టర్స్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎక్కడ ఏకస్థితిలోకి వస్తారంటే కాబట్టి మన అనుభవాలు మనం పంచుకోవాలి. పంచుకుంటే ఏమవుతుంది, మన అనుభవాలు పెరుగుతాయి. పెంచుకుంటే ఏమవుతుంది, మనకి ఏ అనుభవం రాదు. అదొక చెప్పాలని ఉంటుంది. అది చెప్పకపోతే ఏమవుతుంది, నువ్వు సరైనటువంటి దారిని నువ్వే నడవలేవు అన్నమాట. చెప్పాలనిపించినప్పుడు చెప్పేయాలి. ప్రకాశం జిల్లా ఈతముక్కల పద్మశాలీయ కాలనీలోని శ్రీ సీతారామ మందిరంలో ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను ప్రకాశం జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సురేష్ బాబు, ఉషారాణి చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. కారణ, మహాకారణ శరీరాలు, అంశాత్మ, పూర్ణాత్మ మరియు జన్మ పునర్జన్మ సిద్ధాంతాలను చాలా చక్కగా వివరించారు. విశ్వం అన్నమాట. ఇది ఎన్నో లోకాలు ఉన్నాయి. సో ఈ అనుభవాలు గడించడానికి, పాఠాలు నేర్చుకోవడానికి వచ్చి ప్రకృతి మాయలో పడిపోయి దీన్ని మర్చిపోయి చేయవలసిన పాప పనులు అన్నీ చేసేస్తూ, కొన్ని జన్మలో పాపకర్మలు, సాత్వికంలోకి వచ్చిన తర్వాత పుణ్యకర్మలు చేసేస్తూ ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని నెత్తనేసుకొని పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, యహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహి మురారే అని శంకరాచార్యులు వాళ్ళు చెప్పారు. అంటే ఈ 3 లోకాలు తిరగతానే ఉంటాం. భూమి మీద పాపం చేస్తే సువర్లోకం వెళ్తాం, నరక లోకం అంటారు. గుంటూరు పట్టణంలో మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ ప్రజలకు శాకాహార ప్రాముఖ్యతను వివరించారు. ఈ క్రమంలో మూగ జీవాలను కాపాడాలి అంటూ నినాదాలు చేస్తూ కరపత్రాలను పంచి శాకాహార ర్యాలీని నిర్వహించారు. మహిళలు వచ్చే ఆహారం శాకాహారం, చిన్న పిల్లల ఆహారం శాకాహారం, వృద్ధుల ఆహారం శాకాహారం, మనందరి ఆహారం శాకాహారం. మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా నిజాంపేట శ్రీ రామచంద్ర స్వామి ఆలయ ఫంక్షన్ హాల్లో ఇంటింటా ధ్యానం, ఊరంతా వైభోగం కార్యక్రమం మాస్టర్ రమాదేవి మరియు వసుదైక ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ మనోహర్ పాల్గొని ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక సాధనలో శీలం ప్రత్యేకతను వివరించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో 200 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. పొద్దున ఒకసారి చేస్తారు, ఈవినింగ్ ఒకసారి చేస్తారు. ఎందుకు చేస్తారు? శుభ్రంగా ఉండడం కోసం. ఓకే, శుభ్రం లేకపోతే మొత్తం దుమ్మంతా వచ్చి ఇంట్లో ఉండిపోతుంది. క్లియర్? అదా. మరి మనం లేచిన తర్వాత మన మనసు కూడా మొత్తం దుమ్ము కొట్టిపోతుంది. అన్ని ఆలోచనలు, ఈ ఆలోచన పక్క వాళ్ళ ఆలోచనలు, అన్ని మన మైండ్ కూడా మొత్తం డస్ట్ అయిపోతుంది. మరి అది కూడా ఏం చేయాలి? దాన్ని మనం ఊడవాలి. అది ఊడవడమే ధ్యానం. ధ్యానం చేస్తే మనసు శుభ్రపడుతుంది. ఓకే, ఊడిస్తే ఇల్లు శుభ్రపడుతుంది. ధ్యానం చేస్తే మన మనసు శుభ్రపడుతుంది. స్నానం చేస్తే శరీరం శుభ్రపడుతుంది కదమ్మా. స్నానం చేస్తే మన శరీరం శుభ్రపడుతుంది. ధ్యానం వల్ల మనసు పూర్తిగా స్వచ్ఛంగా ఉండిపోతుంది.
పల్నాడు జిల్లా గురజాలలో మహాకరుణ శాకాహార ర్యాలీ కార్యక్రమాన్ని మాస్టర్ విమల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ పర్చూరు గాంధీ సతీష్ సారథ్యంలో చుట్టుపక్కల గ్రామ పిరమిడ్ మాస్టర్స్ శాకాహార విశిష్టతను ప్రజలకు వివరించారు. ఈ క్రమంలో శాకాహారమే మానవ ఆహారమని చాటి చెబుతూ నినాదాలు చేస్తూ కరపత్రాలను పంచి శాకాహార ర్యాలీని విజయవంతం చేశారు. ఈ ఆశయానికి అనుగుణంగా మరి ప్రతి ఒక్క జీవి కాపాడబడాలి, ఏ జీవి చంపబడకూడదు, ఏ జీవి మన ఆహారం కాదు. మరి ఆహారం పేరు మీద, మరి వినోదాల పేరు మీద, జాతరల పేరు మీద అమ్మవారు అడిగిందని, ఆదివారం వచ్చిందని, పుట్టినరోజని, పెళ్లి రోజని, పండగ రోజని రకరకాలుగా మూగజీవాలని హింసించి రక్తపాతం సృష్టిస్తున్నాం. మరి ఆది మానవుడి ఆహారపు అలవాట్లు పోలి ఉన్న ఆహారపు అలవాట్లతో మనం నోరు లేని మూగజీవుల పట్ల హింస చేస్తున్నాం. మిత్రులారా, పుట్టిన రోజులని పెళ్లి రోజులు వచ్చాయని జంతు బలులు, పుట్టిన రోజులని పెళ్లి రోజులని జంతు బలులు. విశాఖపట్నం జీవీఎంసీ హై స్కూల్లో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ మాలతి, కృష్ణ, మోహన్లు పాల్గొని విద్యార్థులకు ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. అనంతరం విద్యార్థులు అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. కళ్ళ ద్వారా ఒక్కసారి 40% ఎనర్జీ బయటికి పోతుంది. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ సూర్యనారాయణ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. అప్పుడు అత్త అంటే నేను ఇంత నీచంగా మా అత్తను చూశానా ఓ పరమాత్మ అంటే ఏమర్థం పరమాత్మ అంటే అలా ఇట్లా అనుకోవాలంట. ఓ పరమాత్మ నేను మా అత్తను అంటే మా అత్త తిడుతుంది అంటే నేను ఇంత బాధించానా, ఇంత పాపాత్రాలనే, ఇంత బాధినా నేను. ఓ పరమాత్మ నన్ను క్షమించవయ్యా, తెలుసో తెలియక చేశానేమో. ఓ పరమాత్మ అంటే ఆత్మ ఎందుకన్నాను అంటే పరమాత్ముడు, పరమాకృష్ణ పరమాత్ముడు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం శ్రీ మాధవి స్కూల్లో ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను మాస్టర్ సురేష్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ సాయిలు విద్యార్థులకు ధ్యాన శాకాహార ఆవశ్యకతను వివరించారు. తదుపరి అందరిచే శ్వాస మీద ధ్యాస ధ్యానం చేయించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం శ్రీ మాణిక్య గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని పెద్దాపురం పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ప్రభుజీ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరిచే ఆనాపానసతి ధ్యానం చేయించారు. కలుగుతుంది అంటే మనం ఏం చేయాలి, ఇతరులను హ్యాండిల్ చేయకుండా ఉండగలం. హ్యాండిల్ చేసి కూడా నామ్ చేయలేము. ఎవరైనా తమ పండితులు పామరుని ఆక్షేపించడం ఏ చదువు సంజయ్. కావలిపట్నంలో మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన సత్సంగం కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు కావలి మాస్టర్స్. ఈ కార్యక్రమం ధ్యాన కేంద్రం నిర్వాహకులు డాక్టర్ మహేష్ శివదీప్తి దంపతుల సారథ్యంలో మాస్టర్ రామాచారి సాంగత్యంలో చక్కటి సత్సంగం జరిగింది. అనంతరం అందరిచే ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు, గుడ్లూరు, కావలి పిరమిడ్ మాస్టర్స్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గట్టిగా నిర్ణయం తీసుకుందాం. నేను ఈ రోజు ఏది ఏమైనా కూడా ఆనందంగా ఉంటాను.
నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం చాకిరియాల గ్రామంలో మెర్కబా మరియు శ్రీ మారుతి పిరమిడ్ ధ్యాన మందిరాల ప్రారంభోత్సవ వేడుకలను పిఎస్ఎస్ఎం నవనాథపురం ఆర్మూర్ నిర్వహణలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం మార్చి 20వ తేదీ బుధవారం నాడు జరగనుంది. ఈ సందర్భంగా మహాకరుణ మెగా శాకాహార ర్యాలీ జరగనుంది. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.